హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు ARS హోమ్. అందరూ కుశలమా? ఈరోజు వీడియో అయితే నేను ఈరోజు ఈవినింగ్ నుంచి రేపు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనేది షూట్ చేశాను. ఆ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. అలాగే మా ఇంట్లో ఆడయ్యారు ఇంకొకళ్ళు అని చెప్పేసి తమ్నైల్లో పెట్టాను కదా, అదేంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియో అనేది ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎక్కడా స్కిప్ చేయకుండా. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి ఈవినింగ్ అనమాట 4:30కి నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను. మా ఇంటికి బయట గార్డెన్లో ఒక చిన్న బర్డ్ అనేది ఎగురుతుందనమాట. అంటే పిల్ల. మేము బటర్ఫ్లై అనుకున్నాము అత్తయ్య నేను, కాదు అది తీరా చూస్తే చిన్న పిచ్చుక పిల్ల అనమాట. చూడండి క్లారిటీగా దగ్గరగా వస్తుంది కదా. అయితే ఇంకా మాకు తొండలు చాలా ఉంటాయి గార్డెన్లో, అది ఎక్కడ తినేస్తుందో అని భయంతో మేము వాటిని అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టామన్నమాట. పెడితే అదేమో ఇంకా నా ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇంకా ప్లాంట్స్లో ఎగురుతూ ఉంది. అయితే ఇంకా మా హద్విక్ అయితే దాని దగ్గర తీసుకొచ్చి వాటర్ ఇవ్వడం అలాంటివన్నీ చేస్తున్నాడు. వాటర్ కొంచెం తాగు అనేసి ప్లేట్లో ఇచ్చాం, కానీ మాకు క్లారిటీగా తెలియలేదు ఏంటంటే స్లీపింగ్ టైం దాంది అనేసి. ఇంకా అయితే మేమేమో ఫుడ్ పెట్టక అది అలా ఐస్ క్లోజ్ చేస్తుందా, దానికి ఏమైనా దెబ్బ తగిలిందా ఏంటో అని మేము చాలా కంగారు పడ్డాం. కానీ తర్వాత నిదానంగా పిండిలోనో ఎక్కడో చోట పురుగులు అయితే ఏరుకొచ్చి, అవే కదా అవి తింటాయి, మొక్కల మీద ఉండే పురుగుల్ని అట్లాంటివి, వాటిని తీసుకొచ్చి తినిపించడానికి ఎంత ట్రై చేస్తున్నామో దీంతోనే నాకు టైం అంతా అయిపోయింది. ఇంకా 4 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం మేము, 5 వరకు 6 వరకు దాంతోనే సరిపోతూ ఉందన్నమాట. ఎందుకంటే దాన్ని తిని పెట్టడం, ఏదో ఒకటి తింటే పడుకునిద్దేమో అనేసి. కానీ అది ఐస్ క్లోజ్ చేస్తూ పడుకుంటూ ఉంది. మాకు అర్థం కాలేదు దానికి ఏమన్నా అవుతుందా అనుకున్నాం అనమాట. కానీ తీరా చూస్తే దాని స్లీపింగ్ టైం అని నెక్స్ట్ డే అర్థమైంది. నేను పెడితే ఒకటి తినింది, ఆ తర్వాత మా అత్తయ్య పెట్టారు, అత్తయ్య ఒక 2 తీసుకుని పెడితే తినేసింది అనమాట. తినేసి నేను నెస్ట్ తయారు చేశానని చెప్పాను కదా, ఆ నెస్ట్లో అది పడుకుని ఉన్నింది అనమాట చక్కగా హ్యాపీగా. అంటే అస్సలు కదలలేదు, అంత చక్కగా దాంట్లోనే ఉంది. దానికి ఆ నెస్ట్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారా నా ప్లాంట్స్లో ఎగురుతూ ఉంటుంది అనమాట. ఆ ప్లాంట్స్లో అక్కడ ఉంటుంది. నేను ఇందాక ఒక షార్ట్ కింద చూపించాను కదా, అది ఆర్టిఫిషియల్ ఏం కాదు, న్యాచురల్దే. మాకు కొబ్బరి చెట్లు ఉంటే కొబ్బరి చెట్ల మీద నుంచి గూడు పడింది, అది తీసుకొచ్చి నేను కింద ప్లాంట్ దగ్గర పెట్టాను. అక్కడ కొంచెం సేపు ఉండిద్దామంటే అది దానికి కన్వీనియంట్గా లేదు, ఇలా అలాడే దగ్గరలో ఉండిద్ది అనుకుంటా. అందుకనే ఇదైతే నేను ప్రిపేర్ చేశాను. కొబ్బరి చిప్పతో హోల్ చేసి చుట్టూరు కొబ్బరి పీచు అంటించేసి లోపల, అది అసలు ఇప్పుడు కాదు, నేను ప్రిపేర్ చేసి కూడా అంటే DIY చేసి కూడా ఎన్ని డేస్ అవుతుందంటే ఒక 2 years అవుతుంది అనుకుంటానండి. దాంట్లో ఒక ఆర్టిఫిషియల్ బర్డ్ని అయితే పెట్టేదాన్ని. ఇప్పుడు ఇది సేమ్ ఆర్టిఫిషియల్ లాగానే ఉండింది. అసలు ఎంత బాగుందో దానికి, అసలు చూసారు ఎంత బాగా పడుకుంటుందో. దాంట్లో ఉంచంగానే అసలు ఇంత కూడా కదలలేదండి, చక్కగా పడుకుని పోయింది. నైట్ వరకు అంటే మార్నింగ్ వరకు అసలు కదలలేదనమాట. మా పెద్దాడు తీసుకెళ్ళి అన్నం తినిద్దని చెప్పి వాడు తింటూ దానికి అన్నం మెతుకులు అవన్నీ వేస్తున్నాడు అనమాట. అది ఏం తినదలుచుకోలేదు. ఇంకా అంటే ఇంకా పడుకునే టైం అయింది, ఇంకా దాన్ని కదపొద్దు అనేసి నేనైతే ఇంకా వీళ్ళకైతే స్నాక్స్ అసలు ఏం ప్రిపేర్ చేయలేదు దీని ఇదిలో పడి. ఇంకా నేనైతే ఇక్కడ ఉంటాయి కదండి రంజాన్లో సేవ్స్, అవన్నీ తీసుకొచ్చి ఇంకా చేస్తుంటే థిక్గా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి తినట్లేదు అనమాట. అందుకనేసి సేమియా ఎలా చేస్తాము పాయసం లాగా చేసేద్దాం కదా అనేసి నేతిలో వాటిని అయితే లైట్గా ఫ్రై చేశాను. ఫ్రై చేసి పక్కన పాలు తీసేసుకుని పాలల్లో పంచదార నేను కొంచెం ఇలాచీ పొడి అయితే వేసేసుకున్నాను. ఇలాచీ పొడి చేశానండి, మిక్సీకి తక్కువైనట్టుంది జార్కి, అందువల్ల కొంచెం ఇంకా కోర్స్గా చేయాలి. ఇంకా హడావిడిలో అంటే మనం అసలు సరిగ్గా చేయలేము. ఇంకా అందుకని అలా చేసి పక్కన పెట్టాను. ఇక్కడ షుగర్ అయితే ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకుని ఈ ఖీర్ లాగా చేద్దాం అనుకున్న దాన్ని ఇట్లా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే దానికోసం తెప్పించాను రంజాన్ టైంలో, కానీ అది అవ్వలేదు. ఇంకా అలా తినట్లేదు ఫస్ట్ పిల్లలు ఇద్దరు కూడా. అందుకని సేమియా అయితే తింటారు కదా అని చేసేసాను. మార్నింగ్ అయితే అసలు వీటిని బొబ్బర్ని నానబెట్టానండి.
ఎందుకు అంటే నేను మామూలుగా పోపు చేద్దాం కదా అనేసి సేమే చేశాను కదా, సరే స్వీట్ చేశాను కదా హాట్ కూడా చేస్తే బాగుంటుంది అనేసి వాటిని చిన్న ఐడియా వచ్చి జల్లెడ బొట్టులో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి దాంట్లో ఒక పచ్చిమిర్చి అల్లం ముక్క వేసేసి అంటే చిన్న చిన్న వడల్లాగా వేద్దాం కదా అనేసి అనుకున్నాను. ఆల్రెడీ నేను ఇడ్లీకి పప్పు పోసాను, ఇంకా సరే దాంట్లో కొంచెం బైండింగ్కి అంటే మంచిగా వస్తుంది కదా అనేసి ఒక గుప్పెడు మినపగుళ్ళు, నానబెట్టిన మినపగుళ్ళు అయితే వేసాను. దాంట్లో సాల్ట్ వేసాను. చాలా థిక్గా వేసుకోవాలండి, చిన్నగా వాటర్ ఎక్కువైనా సరే అది పాడైపోయిద్ది అనమాట, అంటే లూజ్ అయిపోద్ది, అసలు దాని కన్సిస్టెన్సీ రాదు. అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి గ్రైండ్ చేసేటప్పుడు. ఇంకా దాన్ని చాలా తక్కువే అయ్యాయి, మహా అయితే ఒక 12 or 6 అంటే 12 అలా 15 అంతే వచ్చేయండి. ఇంకా వాటిని వరకు పిల్లల వరకు పెట్టేశాను అనమాట, పిల్లలు మామయ్యకి అలాగా. ఇంకా వాటి వడలు అయితే బాగానే తిన్నారండి, టేస్టీ ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి చాలా. మనం థిక్గా కలుపుకోకుండా లూజ్గా ఉంటే కొంచెం ఆయిల్ పీల్చేయేమో, అసలు ఆయిల్ కూడా పీల్చలేదు, చాలా నీట్గా ఉంది. అసలు ఇవి నేను ఎప్పుడు చూశానంటే మా ఇంట్లో ఒక అక్క వాళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు, ఆ అక్క వాళ్ళు అంటే పండించేవాళ్ళంట ఇవి, వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చి రోట్లో రుబ్బి వేస్తే మాకు కూడా ఇచ్చేవాళ్ళు, మేము చాలా బాగా తినేసేవాళ్ళం అనమాట. అది నాకు గుర్తొచ్చి చేసేసాను ఈరోజు. ఇంకా అలా నైట్ అయితే అయిపోయింది. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఆ బర్డ్ లేచి బయట అవుట్ సైడ్లో వాళ్ళ అమ్మ పిలుస్తున్నట్లుగా అంటే సౌండ్స్ వస్తున్నాయి, బర్డ్ సౌండ్స్. దానికోసం ఇది వెళ్ళిపోవాలన్నట్లు వచ్చి మెస్ డోర్ మీద వచ్చి అలా పట్టుకునింది అనమాట. ఇది వెళ్ళిపోతే పిల్లులు ఉన్నాయి, చాలా ఉన్నాయి బయట, అవి ఎక్కడ తింటాయని మా భయం. ఇదేమో వెళ్ళిపోవడానికి లైట్గా రెక్కలు వచ్చాయండి, ఇంకా బాగా ఎగిరితే నిజంగానే వదిలేయచ్చు. ఇది ఎక్కడి నుంచో మొత్తానికి తప్పిపోయి వచ్చిందనమాట అని మేము ఇంకా అలాగే దాన్ని అక్కడ ఇక్కడ పెట్టడం కన్నా బయటికి తీసుకెళ్దాం అనేసి అంటున్నారు. దాత్విక్ ఏమో వదలొద్దు, పట్టుకుందాం, ఉంచుకుందాం, కానీ మేము వాటికి ఫుడ్ పెట్టలేకపోతున్నామండి అసలు, అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే వాళ్ళ అమ్మ తీసుకొచ్చి పెడితే మంచిగా తినేస్తా కదా హెల్దీగా. మళ్ళీ దానికి ఏమైనా అయిందంటే మనం అసలు ఎన్ని డేస్ బాధపడాలో. అందువల్ల మేమైతే అసలు దీన్ని ఉంచుకోదలుచుకోలేదు. బయటకు అంటే వాళ్ళ అమ్మ వస్తే కనుక కొంచెం వాళ్ళ అమ్మ చూసింది అనుకోండి, అప్పుడు మనం వదిలేసినా అది ఎలాగొట్లా ప్రొటెక్ట్ చేసుకునేది కదా అనేసి మేము అనుకుంటున్నాం అనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఇది కొంచెం ఏదో ఒకటి తినిద్దామని మా అత్త ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు దానికి ఏదో ఒకటి పెట్టడానికి. అసలు మెస్ డోర్ మీద భలే ఎగురుతుంది, చూసారు ఎంత క్యూట్గా ఉందో. కానీ ఉంచుకుంటే బాగుంటుంది, కానీ అసలు దాంతోనే ఒక 3-4 hours టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి అసలు. ఇంకా అని చెప్పేసి వాళ్ళ అమ్మ సౌండ్ ఎక్కడ విన్నారు మా వారు, బయటకి వదిలి పెట్టేద్దాం అని చెప్పేసి ఆ నెస్ట్తో అయితే కదలకుండా ఉంటుంది కదా, బయటకి ఎగరట్లేదు అని చెప్పేసి ఆ నెస్ట్ని నేను మాకు దానిమ్మ చెట్టు ఉంటుంది, ఆ దానిమ్మ చెట్టుకి తగిలించేసి అక్కడ దాంట్లో పెట్టేసాను అనమాట. చూసారా ఎంత చక్కగా చూస్తుందో. ఒకవేళ అలా అమ్మ వచ్చినా సరే అక్కడే చూసే వరకు ఉండిద్ది కదా, కదలకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే దానికైతే తగిలించి అలా ఉంచో. భలే ఉందండి గ్రీనరీలో ఆ నెస్ట్లో అసలు బర్డ్ చాలా క్యూట్గా ఉంది అసలు. నాకైతే నిజంగా అది కనుక మనకి అలవాటు అయిపోతే ఇలా పెంచుకోవచ్చు కదా అనేసి మా వారితో అంటున్నాను. కానీ ఉండవు, ఎంతో చిన్నప్పటి నుంచి మనకు ప్రాక్టీస్ ఏదో ఉండాలి, అవి ఉండాలంటే మనకు అంత లేదు. అలా పెడితే కొంచెం సేపటికి అయితే తీసుకెళ్ళిపోయిందండి. అలా అమ్మ ఎలా వచ్చిందో మరి తెలీదు. మేము అలా పెట్టేసి కొంచెం సేపటికి లోపలికి వెళ్ళిపోయాము, ఇంకా అది వచ్చి తీసుకెళ్ళింది. అది మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ వచ్చిందనమాట. సెకండ్ డే నైట్ మళ్ళీ దాంట్లో అలా పెట్టాం. అలా 4 days మా ఇంట్లో నైట్స్ మాత్రం ఉండి మార్నింగ్స్ వెళ్ళిపోతుంది, అలా జరిగింది. ఇంకా అక్కడ వరకు మా బర్డ్ స్టోరీ అయితే అయిపోయింది. ఇక్కడ లంచ్లోకి అయితే నేను ఈరోజు గోంగూర ఎండ్రాయిలు చేస్తున్నానండి. అయితే తినాలనిపించింది, గోంగూర ఉంది సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే గోంగూర పులుసుకులాగా చేసుకోవాలి కదా. గోంగూర కడిగేసి దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని దాన్ని అంటే పులుసు కూరలాగా ఎలా చేసుకుంటామో అలా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా సిమ్లో అంటే హై ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వస్తే చాలా మెత్తగా ఉడికిపోతే బాగుంటుందండి. కొంతమంది అయితే ఎండి చేపలు అలాంటివి మా మామయ్య గారు కూడా అలాగే తింటారనమాట, పొడి పొడిలాడుతూ ఉంటుంది. పొడి గోంగూర ఏదో అంటారు, నాకు అలా ఇష్టం ఉండదు, ఇలా ముద్దగా ఉంటేనే బాగుంటుంది. అయితే చింతపండు దాంట్లో వేస్తే ఉడకదని ఒక ప్లేట్లో వేసి ఆవిరికి కొంచెం మెత్తబడుతుంది కదా అని దాని మీద పెట్టాను అనమాట, కుక్కర్ మీద. ఇక్కడైతే రొయ్యలు ఒలుస్తున్నాను. ఈ చిన్న కప్పు రొయ్యలు ఒలవడానికి నాకు ఎంత టైం పట్టిందంటే అసలు చెప్పలేనండి. నిజంగా ఒక 2 hours అయినా నేను అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని దాన్ని ఒలిచాను. ఒలవడం
ఫస్ట్ టైం నిజంగా చెప్పాలంటే అసలు వలవడం కూడా నాకు తెలియదు. అంటే అత్తయ్య ఎప్పుడు వండుతారు, ఇంకా సరే మనం ట్రై చేద్దాం కదా అని చేశాను అనమాట. లేకపోతే అత్తయ్య ఎండు రొయ్యలు ఎండు చేపలు వండుతారు. అసలు పెళ్ళి కాకముందు అయితే నేను అస్సలు తిన్నానండి. ఈ మధ్య ఏదో అంటే వండుతుంటే టేస్ట్ చేయమంటారు కదా, టేస్ట్ చేస్తే బాగుందనిపించి చేశాను అనమాట. ఇక్కడైతే వాటి నుండి ఒలిచేసి కడిగేసుకున్నానండి. ఒక 3-4 టైమ్స్ కడిగితే వాటర్ ఎలా వస్తుందంటే సాల్టీగా అలా వస్తున్నాయి వైట్ కలర్లో. అయిపోయిన తర్వాత వాటిని అయితే ఒక 15 మినిట్స్ అలా నానబెట్టేసి ఉంచానమాట. ఈ లోపల కుక్కర్ కూడా అయిపోయింది, విజిల్ కట్టేశాను. ఇంకా ఇవి నానిపోవాలి 15 మినిట్స్ అని, కొంచెం ఎక్కువసేపు నానితే బాగుంటాయి, మెత్తగా అవుతాయి అనేసి. నాకు పచ్చి రొయ్యలును గోంగూర అమ్మ వండిద్ది, చాలా ఇష్టం అండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో రొయ్యలే అంటే వస్తూనే ఉంటాయి, బాగా ఎక్కువగా ఉంటాయి. ఇటు సైడ్ రొయ్యలు అనేది కొంచెం తక్కువ, చేపలు అలాంటివే ఉంటాయి. సో కొంచెం రొయ్యలు మాత్రం తక్కువ. ఇంకా అలా మెదిపేసానండి. అది గోంగూర మొత్తాన్ని పులుసుగా ఎంత చక్కగా వచ్చేసిందో కదా, బాగా ఉడికిపోయింది. అలా అయిపోయిన తర్వాత దానికి ఇంకా ఫస్ట్ పోపు పెట్టేసుకుంటున్నాను. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు అన్నీ వేసేసుకుని, కరివేపాకు కూడా లేదండి, కరివేపాకు కూడా ఉంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా వేసేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలని, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ లోపల అవి లో ఫ్లేమ్లో పెట్టాను. అవి ఫ్రై అయ్యే లోపల ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వాసన పోవాలంటే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసేటప్పుడే లో ఫ్లేమ్లోనే కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేయాలి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే అవి అసలు ఎండు రొయ్యలు ఎండు చేపలు కొంచెం స్మెల్ వస్తాయి కదండి, ఆ స్మెల్ అనేది పోవాలన్నమాట. మళ్ళీ కర్రీలో కలిస్తే ఆ కర్రీ మొత్తం అలాగే వస్తుంది, నాకు అలా ఇష్టం ఉండదు. అందుకని చెప్పి ఇంకా అలా ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఉన్నాయి కదా ఎండు రొయ్యలు, అవన్నిటిని దాంట్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కరు అయితే ఎలా వేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్లో వండుతారులేండి. ఆనియన్స్ వేయంగానే అసలు పక్కన ఫ్రై చేయరు అనమాట. రొయ్యలు ఫ్రై చేయకుండా దాంట్లో వేసేసి కొంచెంసేపు దాన్ని మగ్గబెడతారు. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసానండి, వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. అలా వేసేసిన తర్వాత ఇది చూసారా మంచిగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. నాకు స్మెల్ వస్తే అస్సలు తినలేనండి, అందుకనే ఇంకా దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ కారం అయితే వేసుకుని మంచిగా ఫ్రై చేసేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసేసుకుని అది ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉంటే మొత్తం దాంట్లో ఉడుకుతుంది అనమాట. కొంచెం సేపు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఉడికే వరకు దాన్ని ఉడకబెట్టేసుకుంటే రొయ్యలు కొంచెం పీల్చుకుంటాయి పులుపుని అదంతా. ఇది నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే అలా చేసేసాను. పక్కన రైస్ కూడా పెట్టేశానండి, ఇంకా లంచ్ చేసేద్దాం కదా అనేసి. ఫస్ట్ చేస్తూ ఉన్నప్పుడే నాకు మంచి స్మెల్ వచ్చి తినేయాలని అనిపించింది. ఇంకా అందుకనే వెంటనే నేనైతే ఫస్ట్ రైస్ పెట్టేసుకుని గోంగూర వేసుకుని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నచ్చింది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదేనండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.